అన్న మీ అందరికీ తెలుసు, ఆయన చెలోక్తులతో అద్భుతమైనటువంటి వక్త. సో ఈరోజు మరి టీడీపీ గెలుపు అఖండ విజయం. నర్సిరెడ్డి అన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? ఎందుకంటే ఇది మనకు 5 ఏళ్ల కళ. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డప్పటి కానించి ఈ రాష్ట్రాన్ని బాగు కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. మీరందరూ కూడా ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు. సో ఏంటి, ఎలా ఉండబోతుంది? ఈసారి మారింది, రాక్షస పాలన నుంచి రామరాజ్యం వచ్చింది అనుకుంటున్నారా? ప్రజలు ఏ విధంగా ఉన్నారు? మీరు ఖచ్చితంగా కదా, జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అంటే ఒక అవకాశం ఇస్తే అన్ని రకాలుగా ఈ రాష్ట్రం విధ్వంసం అయింది. ఉద్యోగాలు పోయి, కంపెనీలు పోయినాయి, పరిశ్రమలు పోయిరు, పారిశ్రామికవేత్తలు పోయినాయి, దాడులు, దౌర్జన్యాలు, గుండాయిజాలు, రాజారెడ్డి రాజ్యాంగం అమలుకి వచ్చింది, ప్రజాస్వామ్యం కూని అయ్యింది, ముఖ్యమంత్రి కలిసేటువంటి పరిస్థితులు లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చిన ఎందుకు అధికారులకు తీసుకొచ్చారంటే, చంద్రబాబు నాయుడు అధికారులకు వస్తే పరిశ్రమలు వస్తాయి, పారిశ్రామికవేత్తలు వస్తారు, పెట్టుబడులు వస్తాయి, నాణ్యమైన విద్య దొరుకుతుంది, నైపుణ్యం కలిగిన విద్య దొరుకుతుంది, విదేశీ పెట్టుబడులు వస్తాయి, ఉపాధి దొరుకుతుంది, ఉద్యోగం దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు, రవాణా, త్రాగునీరు, సాగునీరు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు, పాఠశాలల అభివృద్ధి జరుగుతుంది. గ్రామాలకు ప్రజలకు సంక్షేమ ఫలాలు అంతాయి, గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అంతాయి. ఒక అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతుందని ఈ కూటమిని గెలిపించారు. ఇది పెద్ద ఎత్తున ప్రజలు కోరుకున్నటువంటి పాలన. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఏకతాటిపైకి వచ్చి ఇవాళ కేంద్రం సహకారంతో రాష్ట్రం అన్ని రకాలుగా కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చవలసినటువంటి బాధ్యత ప్రధానంగా మా మీద ఉంది. ఖచ్చితంగా నెరవేర్చడం కోసం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే మొదలవుతుంది అనేది అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్న మన ఒక మీటింగ్లో కూడా చెప్పారు, ఇది అధికారుల పాలన కాదు, ప్రజాపాలన చూస్తారు, నాయకుల పాలన చూస్తారు, ప్రజలతో మమేకమవుతాను, ట్రాఫిక్ను కూడా అంత జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం జనం గుండె మధ్య ఉంటాను, జనంతో ఉంటాను, జనం అభిప్రాయాలు తీసుకుంటాను, లీడర్ల అభిప్రాయాలు తీసుకుంటాను. ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి పరిపాలన మా నాయకుడు అందిస్తాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఉండదు, నీ చెట్లు నరకడం ఉండదు, రోడ్లు జామ్ చేయడం ఉండదు అని చెప్పేసి కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అనేది నా వెంట్రుక కూడా ఎవరు పీకలేరంటారు. వెంట్రుక ఎందుకు బీగుతాం, కుర్చే బీగుతామని చూపించినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూపింది. అందుకనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ఇవాళ బలహీన వర్గాలకు, పెట్టుబడిదారులకు, పేదలకు పోరాటం అని చెప్పిండ్రు. పేదలకు పోరాటం అని చెప్తే పేదలు ఎవరో, పెట్టుబడిదారులు ఎవరో స్పష్టంగా అర్థమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానాన్ని లూటీ చేసిండు, సంపదని కొల్లగొట్టిండు, తర్వాత అప్పుల ఊబిలోకి నెట్టిండు, ల్యాండ్ టైటిల్ లాంటి ఘోరమైనటువంటి తెచ్చి ప్రజల ఆస్తులు కూడా లాగాలనేటువంటి ప్రయత్నం చేసిండు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు మొన్న జగన్ పోయి నాకు మరో అవకాశం ఇవ్వండి, నేను అద్భుతమైన పరిపాలన అందిస్తే జనం కలిసేటువంటి పరిస్థితులు, క్షమించేటువంటి పరిస్థితులు లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే ప్రజానాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, ఆదరణ, దీపం, చైతన్య, రోషిని, ఏ పథకాలు పెట్టినా ప్రజల మధ్యన పెట్టాడు, ప్రజల కోసం తిరిగాడు. జగన్మోహన్ రెడ్డి నేను 130 సార్లు మీకు బటన్ నొక్కాను, నాకు 2 సార్లు నొక్కమని చెప్పాను. ఒక ముఖ్యమంత్రి గారేం బటన్ నొక్కేది, ఓ ఎంపీ ఏం బటన్స్ ఇప్పేది కూడా మనం డైరెక్ట్ చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాం. అందుకనే బటన్ నొక్కుతాం ఖచ్చితంగా అని కూటమికి నొక్కారు ఇవాళ. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా షాడిజాన్ని అంచుకోవాలి. ఇవాళ ఇన్ని కార్యక్రమాలు చేసినందుకు తనకు తాను ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలి, ఒక గౌరవమైనటువంటి ఎమ్మెల్యేగా వ్యవహరించాలి, ఈ రాష్ట్రం కోసం, ప్రజల బాగు కోసం సహకరించాలి తప్ప ఇప్పటికి కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తే ఇది ప్రజలు క్షమించరు, ప్రజాస్వామ్యవాదులు క్షమించరు అనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇవాళ అనేక రకాలైనటువంటి విజ్ఞప్తులు చేస్తున్నాయి, దాడులు జరుగుతాయని. ఈ దాడులు గతంలో చేసినటువంటి చరిత్ర అనేది అనేక రకాలుగా. ఇక్కడనే విజయవాడలో ఉన్నటువంటి గాంధీ మీద దాడి చేసి కన్ను కూడా పోగొట్టాడు. ఏ రోజు కూడా మహిళల మీద, మైనార్టీల మీద, ఉద్యోగుల మీద, నిరుద్యోగుల మీద, పత్రికల మీద, పత్రికల మీద ఎదురు దాడులు చేసినా, దౌర్జన్యాలు చేసినా స్పందించని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గవర్నర్ని కలవండి అనేటువంటి పరిస్థితి. గవర్నర్ వ్యవస్థ ఉంది అని ఇప్పటికైనా నీకు గుర్తుకు రావడానికి కారణం ప్రజలు, ప్రజాస్వామ్యం. అందుకనే ప్రజాస్వామ్యం చాలా గొప్పది. నువ్వు ఏ స్థాయిగా ఉన్నా కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, ప్రజల్ని గౌరవించాలి. ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కాంబినేషన్ ఇది అద్భుతమైనటువంటి కాంబినేషన్. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం జాతీయ స్థాయిలో ఇలా ఎలాంటి షరతులు లేకుండానే మద్దతు ఇచ్చింది.
కానీ చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ కూడా ఏది పెట్టకుండానే పొత్తులు ప్రకటించారు. వీరందరి ఏకైక లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రాష్ట్రం దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఇటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఫ్యాక్షనిజాన్ని అంతమొందించాలని అందరూ కూడా ఏకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల సహకారంతో, అందుకనే ప్రజలు అద్భుతంగా కూడా దీవించిండ్రు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎన్ని కులుక్తులు చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా ఇవాళ ప్రజలు కూటమిని నెగ్గించారు. అందుకనే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ సారథ్యంలో ఈ రాష్ట్రం అద్భుతంగా ముందుకు పోతుంది. మంచి రోజులు మళ్ళీ వస్తాయి. ప్రజలు ఆంధ్రప్రదేశ్ సగర్వంగా తలెత్తుకొని నిలపడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికీ అతను చెప్పేటువంటి పరిస్థితి లేదుగా. మొదటి నుంచి కూడా తండ్రి చనిపోగానే సంతకాల సేకరణ కోసం ప్రయత్నం చేసి బాబాయ్ ఎలా జరిగిందో ప్రెస్ మీట్లోనే బహిరంగంగా చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ తనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీల ఓటు వేసిండ్రని పసిగట్టి సస్పెండ్ చేసిన వ్యక్తి బాబాయిని ఎవరు చంపినరో బయట ఎందుకు పెడతలేడని నేను చాలా సూటిగా అడుగుతున్నా. అందుకనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం కూడా ఫ్యాక్షనిజం, షాడిజంతో కూడుకున్నది. రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన ఉండదు, ప్రజాస్వామ్య పరిపాలన ఉండదు. తాను ఎంతసేపటి కూడా బెదిరింపుల ద్వారా, దౌర్జన్యం ద్వారా అణచాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతోటి సాధిద్దామనుకుంటే కుదరదు. అందుకనే లాస్ట్కి చెప్పేది ఏంటంటే, తెలంగాణలో ముక్కోని ఒడగొట్టిర్రు, ఆంధ్రాలో తిక్కోని ఒడగొట్టిర్రు. వీళ్ళిద్దరికి కూడా తగిన శాస్తి జరిగిందని సందర్భం గుర్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.